హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు ఏమనంటే తమకి ఏవైతే ఇంతకుముందు ఇప్పుడు రిజల్ట్ ఇవ్వకముందు తాము కొన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్ ద్వారా తెలియపరచడం జరిగింది. అంటే కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్కులు ఒక వ్యక్తికి వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నార్మలైజేషన్ అయిన తర్వాత తనకి హాఫ్ మార్కో లేకపోతే కొన్ని పాయింట్స్ కలవటం జరుగుతుంది, లేదా 1 మార్కు అలా కలిసిన దాఖలాలు ఉన్నాయి. దాంతో అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే మహా అయితే అందరికీ కూడా ఇన్ని మార్కులే కలుస్తాయి అని అనుకుంటున్నారు. అంటే తనతో పాటు 70 మార్కులు పొందిన వ్యక్తికి ఇతనికి ఎలా అయితే 70 మార్కులు వచ్చాయో వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నట్లయితే కేవలం ఇతనికి జస్ట్ 0.5 మార్కులు కలిసి ఉండొచ్చు. కానీ కొన్ని సెషన్లో వీళ్ళిద్దరూ వేరువేరు సెషన్లో రాసి ఉన్నట్లయితే కంపల్సరిగా అతనికి 4 మార్కులు పెరిగే అవకాశాలు లేకపోలేదు. చాలాసార్లు ఇప్పుడు వరకు ఒకే మార్కులు పొందిన వ్యక్తులు ఉన్నప్పటికీ ఇప్పుడు నార్మలైజేషన్ అయిన తర్వాత కొన్ని సెషన్ల అభ్యర్థులకి 4 మార్కులు 4.5 మార్కులు పెరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇంచుమించు 4.5-5 మార్కుల వేరియేషన్ ఉందన్నమాట. ఓకే, అట్లా ఏ సెషన్లో రాసిన వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనేది మనం సెషన్స్ వారీగా ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇక్కడ మీరు గమనించండి, ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే నార్మలైజేషన్స్ పేపర్ల వారీగా విశ్లేషణ చూసినట్లయితే డేటా మనకు వచ్చిన డేటా విశ్లేషణ చూసినట్లయితే మార్కులు పెరుగుదల అనేది ఖచ్చితంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎవరికైతే పేపర్ టఫ్గా ఉందో, ఏ సెషన్స్లో అయితే పేపర్ టఫ్గా ఉందో ఆ సెషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే మార్కులు పెరిగినట్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, 13వ తారీఖు అంటే జూన్ 13వ తారీఖున మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మొదటి సెషను మీరు చూసినట్లయితే మొదటి సెషన్ కాకుండా రెండో సెషను, ఈ రెండో సెషన్లో రాసినటువంటి అభ్యర్థులు జూన్ 13న రెండో షిఫ్ట్లో అంటే మధ్యాహ్నం పూట రాసినటువంటి అభ్యర్థులకి ఇంచుమించు 4 నుంచి 4.5 మార్కులు 4 నుంచి 4.5 మార్కులు పెరిగిన దాఖలాలు ఉన్నాయి. సగటున 4.25 మార్కులు పెరిగినాయి కొంతమందికి అయితే ఆ సెషన్లో రాసిన వ్యక్తులకి. ఇక్కడ మీరు ఆ విషయం గమనించవచ్చు. 13వ తారీఖున రెండో షిఫ్ట్లో మధ్యాహ్నం పూట రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యావరేజ్గా 4.25 మార్కులు పెరిగినాయండి. 4 మార్కుల నుంచి 4.5 మార్కులు పెరిగిన దాఖలాలు చాలామందికి ఉన్నాయి. రైట్, అప్పటి వరకు ఒకే మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకి ఈ నార్మలైజేషన్ జరిగిన తర్వాత మార్కుల్లో బోర్డంత డిఫరెన్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారంటే 10 మందికి 70 మార్కులే ఉన్నట్లయితే నార్మలైజేషన్ తర్వాత కొంతమందికి 73 మార్కులు వచ్చాయి, కొంతమందికి 74.5 మార్కులు వచ్చాయి, కొంతమందికి 74.25 మార్కులు వచ్చాయి, కొంతమందికి 70 మార్కులే ఉన్నాయి, కొంతమందికి 71 మార్కులే ఉన్నాయి. అట్లా ఈ 10 మందిలోనే బోర్డంత వేరియేషన్ వచ్చిందనమాట. అట్లాగే 17వ తారీఖు జూన్ 17వ తారీఖున మొదటి సెషన్ అంటే మార్నింగ్ సెషన్లో ఇంచుమించు 0.5 నుంచి 1 మార్కు వరకు పెరిగే ఛాన్సు ఉంది. ఇప్పుడు 17 జూను మొదటి సెషన్ అంటే మార్నింగ్ సెషన్ రాసిన అభ్యర్థులకి 1 మార్కు వరకు పెరిగే ఛాన్స్ ఉంది. సగటున 0.75 మార్కులు అంటే 0.75 మార్కులు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉందన్నమాట, చాలామంది కలిసింది. నెక్స్ట్ 18వ తారీఖున మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో రాసినటువంటి అభ్యర్థులకి 4 నుంచి 4.5 మార్కులు పెరిగే ఛాన్స్ ఉంది. సగటున 4.25 మార్కులు వీళ్ళకి పెరిగినాయి అనమాట. ఇప్పుడు 18వ తారీఖున అనమాట. అంటే ఒకే మార్కులు పొందినటువంటి ఆ సెషన్లో అభ్యర్థులకి కొంతమందికి 70 మార్కులే ఉన్నాయనుకోండి, 10 మందికి 70 మార్కులే ఉంటే ఈ యొక్క నార్మలైజేషన్ తర్వాత మరి గమనించినట్లయితే కొంతమందికి 74.25, కొంతమందికి 74.5, కొంతమందికి 71.5 ఎట్లా వచ్చినాయి. కాబట్టి ఆ 10 మందికి అప్పటి వరకు 10 మంది ఒకే ర్యాంకులో ఉన్నప్పటికీ ఒక్కసారిగా 10 మందికి 10 ర్యాంకులు వచ్చిన పరిస్థితి కనిపించింది అనమాట. నెక్స్ట్ ఇక చూస్తే 18వ తారీఖు రెండో షిఫ్టు. ఇక్కడ మీరు గమనించారా ఒకసారి, 18వ తారీఖు మొదటి షిఫ్ట్లో 4 నుంచి 4.5 మార్కులు కలిశాయి మొదటి షిఫ్టు. రెండో షిఫ్ట్లో 1 మార్కు వరకు అంటే హాఫ్ నుంచి అంటే 0.5 నుంచి 1 మార్కు వరకు అంటే సగటున 7.75 మార్కులు కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి, చాలామంది కలిశాయి. ఇక 19వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్ అంటే మొదటి మార్నింగ్ షిఫ్ట్లో 3 నుంచి 4 మార్కులు కలిసాయండి. మార్నింగ్ షిఫ్ట్ 19 మార్నింగ్ షిఫ్ట్ 3 నుంచి 4 మార్కులు కలిసాయి. సగటున 3.5 మార్కులు కలిసాయండి. సగటున 3.5 మార్కులు చాలామందికి కలిశాయి. ఇక 19వ తారీఖు మీరు గమనించినట్లయితే
ఈ 19వ తారీఖున రెండో షిఫ్ట్, మార్నింగ్ షిఫ్టే కాకుండా రెండో షిఫ్ట్లో కూడా 1 నుంచి 2 మార్కులు కలిసాయి. అంటే యావరేజ్గా 1.5 మార్కులు చాలామందికి కలిసిన దాఖలాలు ఉన్నాయి. ఇక జూలై 1వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో 0 నుంచి అంటే 0.5 నుంచి 1 మార్కు అంటే 0.75 యావరేజ్ మార్క్స్ కలిసిన దాఖలాలు ఉన్నాయి. ఇది 1వ తారీఖు జూలై 1న రాసిన వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్. అలాగే జూలై 1వ తారీఖు రెండో షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకండి ఇంచుమించు 5 మార్కులు కలిసే అవకాశం ఉందండి. 4.5 నుంచి 5 మార్కులు కలిసే అవకాశం ఎప్పుడు? జూలై 1వ తారీఖు రెండో షిఫ్ట్లో రాసిన వాళ్ళకి 5 మార్కుల వరకు కలిసే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉంది. చాలామందికి కలిసే అన్నమాట ఎప్పుడు నార్మలైజేషన్ తర్వాత. ఇక్కడ మీరు గమనించారా, రెండో తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో 2.5 నుంచి 3.5 మార్కులు యావరేజ్గా 3 మార్కులు చాలామందికి కలిసినాయి. కొంతమంది కలవలేదు పాపం, చాలామందికి అయితే మార్కులు కలిశాయి. కాబట్టి ఇక్కడే ఒకే ర్యాంకులో ఇప్పుడు వరకు ఒకే ర్యాంకులో ఉన్న వాళ్ళు నార్మలైజేషన్ తర్వాత వేరు ర్యాంకులకు వెళ్ళిపోయారు. రైట్. నెక్స్ట్ రెండో తారీఖు జూలై 2వ తారీఖున రెండో షిఫ్ట్ మధ్యాహ్నం పూట రాసిన వాళ్ళకి ఇంచుమించు 2 నుంచి 3 మార్కులు కలిసాయి. సగటున 2.5 మార్కులు చాలామందికి కలవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఎక్కువ నుంచి తక్కువ మార్కులు పెరుగుదల ఆర్డర్ అంటే యావరేజ్ మార్క్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఎక్కువ నుంచి తక్కువ మార్కులు పెరిగినటువంటి ఆర్డర్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి ఒక్కసారిగా మీరు చూడవచ్చు ఆ విషయాన్ని క్లియర్ కట్గా. 1-7 అంటే జూలై 1వ తారీఖున ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ అభ్యర్థులకి 4.75 మార్కులు పెరిగాయండి. ఇది జూలై 1వ తారీఖు రెండో షిఫ్ట్ ఆఫ్టర్నూన్ రాసినటువంటి అభ్యర్థులకి 4.75 మార్కులు అండి. ఎన్ని మార్కులు గమనించండి, 4.75 మార్కులు కలిసాయి. అలాగే 13వ తారీఖు అంటే జూన్ 13వ తారీఖు మొదటి రోజు ఎగ్జామ్ స్టార్టింగ్ రోజు అనమాట. జూన్ 13వ తారీఖున అంటే జూన్ 13 యాక్చువల్గా ఇంగ్లీష్ స్టార్ట్ అయింది, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు. జూన్ 13వ తారీఖున రెండో షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట మధ్యాహ్నం పూట రాసిన వాళ్ళకి 4.25 మార్కులు కలిసాయి. ఇకపోతే 18వ తారీఖు అంటే జూన్ 18న మార్నింగ్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి 4.25 మార్కులు కలిసాయి. రైట్. అలాగే ఇక్కడ చూడండి ఇంకా యావరేజ్ చూసుకుంటా పోతే 19వ తారీఖు జూన్ 19వ తారీఖున మార్నింగ్ రాసిన వాళ్ళకి 3.5 మార్కులు కలిసాయండి. యావరేజ్ మార్కులు ఇవన్నీ కూడా 3.5 మార్కులు అంటే హయ్యెస్ట్ మార్క్స్ మీరు ఇక్కడ గమనించండి ఒకసారి. హయ్యెస్ట్ మార్క్స్ దీనివలన ఇంచుమించు 4.75 మార్కులు హయ్యెస్ట్గా కలిసాయి. ఇక లీస్ట్గా ఎన్ని మార్కులు కలిసాయి అనేది కూడా ఇక్కడ చూద్దాం మనం. 19వ తారీఖున అంటే జూన్ 18 మొదటి సెషన్లో 4.25 మార్కులు కలిసాయి. జూన్ 19 మొదటి సెషన్ మార్నింగ్ సెషన్లో రాసిన వాళ్ళకి 3.5 మార్కులు 3.5 మార్కులు కలిసాయి. ఇక జూలై 2వ తారీఖున రాసినటువంటి మొదటి సెషన్లో జూలై 2 మార్నింగ్ సెషన్ రాసిన అభ్యర్థులకి 3 మార్కులు కలిసాయి యావరేజ్గా. అలాగే జూలై 2 ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి 2.5 మార్కులు కలిసాయి. ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి 2.5 మార్కులు. అలాగే మరి జూన్ 19 రెండో షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి 1.5 మార్కు అంటే 1.5 మార్కు కలిసిందండి. అలాగే జూన్ 17వ తారీఖు మొదటి సెషన్లో రాసిన అభ్యర్థులకి 0.75 మార్కులు యావరేజ్గా కలిసాయి. ఇక జూన్ 18వ తారీఖున రెండో షిఫ్ట్లో అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎవరైతే రాశారో వాళ్ళకి కూడా 0.75 మార్క్స్ కలిసాయి. అలాగే జూలై ఫస్ట్న మార్నింగ్ సెషన్లో రాసిన వాళ్ళకి కూడా 0.75 మార్కులు అనేవి కలవడం జరిగింది. ఇక్కడ చూడండి ఆర్డర్ ప్రకారం మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది ఎక్కువ నుంచి తక్కువ మార్కులు ఎలా పెరిగాయి. అంటే హయ్యెస్ట్ మార్క్స్ కలిసింది 4.75 ఇంచుమించు 5 మార్కులు కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయన్నమాట. 5 మార్కులు కలిసాయి చాలామందికి. ఎప్పుడు 1వ తారీఖు జూలై 1న రాసిన వాళ్ళకి, అలాగే మరి జూన్ 13వ తారీఖు రెండో షిఫ్ట్లో రాసిన వాళ్ళకి 4.75 4.25. అలాగే 18వ తారీఖు జూన్ 18న రాసిన వాళ్ళకి మార్నింగ్ సెషన్ రాసిన వాళ్ళకి 4.25 మార్కులు కలిసాయి. రైట్. 19వ తారీఖున జూన్ 19న 3.5 మార్కులు. అలాగే జూలై 2వ తారీఖు మార్నింగ్ సెషన్ 3 మార్కులు. అలాగే జూలై 2వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ 2.5 మార్కులు. అలాగే జూన్ 19 మధ్యాహ్నం పూట రాసిన వాళ్ళకి 1.5 మార్కులు. ఇక 17, 18
మరి జూలై 1వ తారీఖు రాసిన వాళ్ళకి 0.75 మార్కులు ఇలా కలవడం జరిగింది. ఇక ఇందులో ఓవరాల్గా ఈ రిజల్ట్, ఈ యొక్క నార్మలైజేషన్ రిజల్ట్ మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకు ఏమర్థమవుతుందంటే గరిష్ట లాభం జూలై 1, 2025 రెండో షిఫ్ట్లో వారికి వచ్చింది. గరిష్ట లాభం అంటే 4.75 మార్కులు యావరేజ్గా కలిసాయి. ఎప్పుడు జూలై 1వ తారీఖు రాసిన వాళ్ళకి, అది కూడా రెండో షిఫ్ట్లో రాసిన వాళ్ళకి 4.75 లాభం, 75 మార్కులు గరిష్టంగా వాళ్ళకి కలవడం జరిగింది ఎక్కువగా. ఇక 13వ తారీఖు, జూన్ 13వ తారీఖున మరియు జూన్ 18వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి 4 కంటే ఎక్కువ మార్కులు కలిసాయండి. 4+ మార్కులు అంటే 4.25, 4.25, 4.5550 ఇట్లా కలిసాయి 13వ తారీఖు, 18వ తారీఖు. ఇక ఇచ్చిన డేటా ప్రకారం అయితే నార్మలైజేషన్లో ఎక్కువ మార్కులు పెరిగిన పేపర్లో ఏవైతే ఉన్నావో అవే టఫ్ పేపర్లని మనం భావించాలి. ఇక్కడ అదే విషయం గమనించాల్సింది. ఎక్కువ మార్కులు ఎవరికైతే కలిసాయో, ఏ సెషన్లో అయితే కలిసాయో ఆ సెషన్లో ఇచ్చిన పేపర్లో టఫ్ పేపర్సు అవే టఫ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే ఎక్కువ మార్కులు కలిసాయో అదే టఫ్ పేపర్, ఏ సెషన్లో అయితే ఎక్కువ మార్కులు కలిసాయో అదే టఫెస్ట్ పేపర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక టాప్ 3 టఫ్ పేపర్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు వరకు మనం చూసిన మార్కులను బట్టి టాప్ 3 టఫ్ పేపర్లో, కష్టమైన పేపర్లు ఏంటి అంటే జూలై 1వ తారీఖున రెండో షిఫ్ట్లో ఇచ్చినటువంటి పేపరు, అదొకటి టఫ్ పేపరు. ఇక్కడ సగటు పెరుగుదల 4.75 మార్కులు. అలాగే జూన్ 13వ తారీఖున రెండో షిఫ్ట్లో పెరుగుదల పేపర్ 4.25 మార్కులు పెరిచాయి, ఇది కూడా టఫే. అలాగే జూన్ 18వ తారీఖు మొదటి షిఫ్ట్లో రాసిన పేపరు 4.25 మార్కులు కలిసాయి, ఇది కూడా టఫే. అంటే ఈ 3 పేపర్లు ఇతర పేపర్ల కంటే కఠినంగా వచ్చాయి. అందుకే నార్మలైజేషన్లో ఎక్కువ లాభం వీళ్ళకి కలిగింది. రైట్, ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మనం ఇది ఇప్పటివరకు అనలైజేషన్ మనం చూసినట్లయితే ఈ యొక్క మార్కుల గురించి, ఈ నార్మలైజేషన్ గురించి మీకు క్లియర్గా ఒక అవగాహన వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.